హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీ. ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా చేసుకునే డెజర్ట్ రెసిపీ అండి. ఫ్రూట్ కస్టర్డ్ ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు, హెల్దీగా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. దానికోసం ముందుగా 1/2 లీటర్ పాలని ఒక గిన్నెలోకి వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మరొక బౌల్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ విడిగా పాలు తీసుకొని ఇందులోకి కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 లీటర్ పాలకి 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ కరెక్ట్గా సరిపోతుందండి. ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. మనకి పాలల్లో వేసుకునేటప్పుడు కూడా ఒకసారి మిక్స్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం గడ్డగా అవుతుంది అడుగు భాగం. స్టవ్ మీద పాలు పెట్టుకొని మరిగించుకోవాలండి. మిక్స్ చేసుకుంటూ మేగడేమీ కట్టకుండా 2-3 పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి పాలని. ఇందులోకి మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్, మిల్క్ ఇందులోకి వేసుకోవాలండి. ఉండలేమీ కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ప్రాసెస్ మొత్తం స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోండి, చిక్కగా అవుతుంది మనకి. బాగా చిక్కపడేంత వరకు మరిగించుకోవాలండి. ఇందులోకి మీకు టేస్ట్కి సరిపడినంత పంచదార వేసుకోండి. నేను 1/2 కప్పు వేసాను. 1/2 కప్పు అంటే 4 టేబుల్ స్పూన్ల పంచదార కరెక్ట్గా సరిపోతుందండి 1/2 లీటర్ పాలకి. పంచదార కూడా బాగా కరిగేంత వరకు మిక్స్ చేసుకొని బాగా చిక్కపడేంత వరకు మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మనకి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. మనకి చల్లారేటప్పుడు ఈ వేడి పాల మీద మీగడ కడుతుంది. ఆ మీగడ కట్టకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ చల్లారనివ్వాలి, లేదంటే కొంచెం గడ్డలుగా ఫామ్ అవుతుందండి. మిక్స్ చేసుకుంటూ పూర్తిగా చల్లారిన తర్వాత ఈలోపు కట్ చేసుకున్న ముక్కలన్నిటిని పెట్టుకోవాలండి. ఫ్రూట్స్ని మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి. నేను దానిమ్మకాయ విత్తనాలు, ఒక కాయని విత్తనాలు తీసి వేసుకున్నాను. అండ్ అలాగే యాపిల్ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకుని ఒక అరటిపండు ముక్కలు, అండ్ అలాగే సీతాఫలం పల్పు తీసుకొని వేసుకోండి, గుజ్జును మాత్రమే. టేస్ట్ చాలా బాగుంటుందండి సీతాఫలం వేసుకోవడం వలన. కానీ ఈ సీజన్లో ఆ ఫ్రూట్ దొరికింది కాబట్టి మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. ద్రాక్ష అయినా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.